హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళైతే వంకాయ టమాటా కర్రీని ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి వేయకుండా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే వంకాయలు తీసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వాటర్ వేసేసి దాంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. ఈ సాల్ట్ వేసుకొని వంకాయలన్నీ వీటిలో వేసి ఒక 5 నిమిషాలు అయితే నానబెట్టాలి. ఆ తర్వాత అయితే కడిగేయాలన్నమాట బాగా ఇలాగా. ఎందుకంటే ఇందులో కెమికల్స్ మందులు అవన్నీ వాడతారు కాబట్టి మనం మంచిగా సాల్ట్ వాటర్లో ఒక 5 మినిట్స్ అనేవి పెట్టి మంచిగా కడిగితే దానిపైన ఉండే డస్ట్ అలాగే పురుగు మందులు కొడతారు కదా అదంతా వెళ్ళిపోతుంది. తర్వాత అయితే మళ్ళీ కొంచెం వాటర్ తీసుకుని దాంట్లో ఒక సాల్ట్ అనేది వేసేసుకొని ఇంకా వంకాయల్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. నేనైతే ఇదిగోండి కొంచెం తొడిమలు కూడా ఉంచేస్తాను. చాలా బాగుంటుందన్నమాట కర్రీ. ఇంకా దీంట్లోకి కావాల్సినవి 4 టమాటోలు, ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా బాండి పెట్టేసుకొని మనమైతే ఆయిల్ అనేది వేసేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. దీంట్లోకే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఇంకా ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అయిపోయిందనమాట. అందుకని 4 వెల్లుల్లిపాయలు ఇంత ఒక అర ఇంచు అల్లం తీసేసుకొని ఇలాగా కచ్చపచ్చగా పీట పైన వేసేసుకొని పప్పు గుత్తితో కొట్టేసాను అనమాట. ఇంకా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కొంచెం పసుపు కూడా వేసేసి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకుందాం. అల్లం పేస్ట్ వేసినప్పుడు వచ్చే స్మెల్ కన్నా ఇలాగ మనం అప్పటికప్పుడు చితకొట్టు వేసుకున్నాం కదా ఇంకా చాలా బాగా అయితే స్మెల్ వస్తుంది. ఇంకా ఇప్పుడైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది కదా, ఈ వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఈ వంకాయ ముక్కలు కూడా వేసేసుకొని ఆయిల్లోనే ఒక 5 నిమిషాల పాటు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి వంకాయ ముక్కలు చాలా తొందరగా ఉడికిపోతూ ఉంటాయి కాబట్టి మనమైతే ఒక 5 నిమిషాలు చాలు. 5 నిమిషాల పాటు అయితే ఇలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మనం తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలి. నేనైతే 2 చెంచాలు అంటే సగం సగమే వేసాను. 2 చెంచాలు కారం అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాను. కావాలంటే మనం మళ్ళీ వేసుకోవచ్చు. ఎందుకంటే టమాటో వేస్తాము కాస్త పులుపుగా ఉంటుంది కాబట్టి మనం తర్వాత కూడా వేసుకోవచ్చు. ఇంకా ఈ కారం ఉప్పు ఇవన్నీ వంకాయ ముక్కలకు మంచిగా పట్టేలాగైతే ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేసామనుకోండి వంకాయలనే ఇక్కడే మగ్గిపోతాయి. అందుకని ఇంకా ఇప్పుడైతే టమాటా ముక్కలు కూడా వేసేసి బాగా కలిపేసి ఇవి టమాటా ముక్కలు అనేవి మంచిగా మగ్గడం కోసం అయితే మనం మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే చూసుకోవాలి. చూడండి ఆయిల్ తేలుతూ టమాటా ముక్కలు అనేవి ఎంత బాగా మగ్గిపోయాయి కదా. ఇంకా మనం ఇలాగే ఇగురులాగా తినేయచ్చు. కానీ జొన్న రొట్టె చేశానమాట, కొంచెం గ్రేవీగా ఉంటే చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి కొంచెం ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఈ వాటర్ వేస్తే ఇంకా ఒక 5 మినిట్స్ అట్లా ఉడికనిచ్చినాం అనుకోండి అయిపోతుంది కర్రీ అయితే. మనం చపాతీ కానీ రోటీస్లోకి కొంచెం గ్రేవీ ఉంటే చాలా బాగుంటుంది అనమాట కర్రీ అనేది. చూసారా ఇది కొంచెం ఉడికిందనుకోండి ఇంకా కాస్త గ్రేవీ ఉండి కొంచెం థిక్గా ఉంటుంది. ఇంకా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు అయితే ఉడకనిచ్చాను. చూసారా కుతుకుతులాడుతూ ఎంత బాగుందో, చికెన్ మటన్ లాగా కనిపిస్తుంది కదా చూడడానికి. వెజిటేబుల్స్లో ఏదైనా వండాలి గెస్ట్లు వచ్చినప్పుడు అంటే మెయిన్గా ఎక్కువ ప్రిపేర్ చేసేది వంకాయ అనమాట. అంత బాగుంటుంది అనమాట కర్రీ. అయితే కొత్తిమీర అనేది లేదు, ఇంట్లో అయిపోయింది. అందుకోసం అని చెప్పేసి కొంచెం ధనియా పౌడర్ అయితే వేసుకుంటున్నాను. అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకున్న చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే ధనియా పౌడర్ వేసేసి 2 నిమిషాలు మూత పెట్టేసి ఇంకా పక్కన పెట్టేస్తున్నాను. ఇక 2 నిమిషాల తర్వాత చూడండి ఎంత బాగా అయిపోయిందో గుజ్జుగా కర్రీ అనేది. ఇప్పుడైతే ఈ కర్రీని ఒక ప్లేట్లో వేసేసుకొని ఇంకొక సైడ్ అయితే కర్రీ ఉడుకుతున్నప్పుడే ఒక సైడ్ అయితే రొట్టెలు చేసిన అనమాట, జొన్న రొట్టెలు. ఇంకా కర్రీ 2 చెంచాలు వేసేసుకొని 2 జొన్న రొట్టెలు తీసేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో పూర్తిగా చూసి నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.